హలో అండి, ఐఎమ్ డాక్టర్ సౌమ్య దాసరి, ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్. ఇవాళ నేను మీకు చాలామంది కామన్గా ఫేస్ చేసే ఒక ఈఎన్టీ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాను. సో అదేంటి అంటే సైనసైటిస్. మీకు అందరికీ తెలుసు, ఇది చాలామంది కోల్డ్ సీజన్ అంటే వింటర్ ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండ్ నుంచి మనకి ఫెబ్ ఎండ్ కానీ మార్చ్ దాకా కానీ బాగా సివియర్గా ఫేస్ చేసే ప్రాబ్లం సైనసైటిస్. అసలు వాట్ ఈస్ దిస్ సైనసైటిస్ అంటే ఏంటి, అసలు సైనస్ అంటే ఏంటి? మనకి సైనస్ అంటే ఏం లేదండి, ద స్మాల్ నారో క్యావిటీస్ అనమాట. అవేంటి మనకి ఫేస్లో ఉంటాయి ఆ స్ట్రక్చర్స్ అనేవి. అవేంటి ఎయిర్ ఫిల్డ్ క్యావిటీస్. 4 pairs ఉంటాయి. ఫ్రాంటల్ సైనస్, మ్యాక్సిలరీ సైనస్. ఫ్రాంటల్ అంటే మనకి ఈ రీజన్ దగ్గర ఉంటాయి, మ్యాక్సిలరీ ఈ రీజన్ దగ్గర ఉంటాయి, ఎథ్మాయిడ్ సైనసెస్ ఇక్కడ ఉంటాయి, అండ్ స్పినాయిడ్ సైనసెస్ మనకి బిహైండ్ ద నోస్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఏంటి, మనకి డ్రైనేజ్ అవుతుంటేనే మనకి విల్ హ్యావ్ ఏ గుడ్ నేసల్ బ్రీతింగ్. ఎప్పుడైతే మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది బ్లాక్ అవుతుందో దెన్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. మనకి ఇప్పుడు ఎక్కడ సైనస్ ఆస్టియం అని ఉంటుంది, ఏ సైనస్ అయినా మనకి అక్కడికే డ్రైనేజ్ అవుతుంది అనమాట. సో ఆ ఆస్టియం మనకి అందులో మెయిన్ నేసల్ బోన్ ఉంటుంది, నేసల్ సెప్టమ్. సో నోస్లో మనకి కార్టిలేజినస్ పార్ట్ అండ్ బోనీ పార్ట్ అని ఉంటుంది. ఎప్పుడు మనకి సైనస్ డెవలప్ అవుతుంది అంటే ఈదర్ నెంబర్ 1 ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా నెంబర్ 2 బోనీ డిఫార్మిటీస్ ఉన్నా, నెంబర్ 3 ఎలర్జీస్ ఉన్నా, అండ్ నెంబర్ 4 అదర్ కండిషన్స్ అంటే మనకి బాడీలో కానీ సమ్ వేరే నేజల్ స్ట్రక్చర్స్లో ఎడినాయిడ్స్ అలాంటివి ఉన్నా కానీ మనకి వెంటనే ఈ సైనస్ అనేది డెవలప్ అవుతుంది. ఫస్ట్ అసలు ఎందుకు కాజేటివ్ థింగ్ ఏంటి అంటే ఈదర్ డ్యూ టు బ్యాక్టీరియల్ కాజ్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ కాజ్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ మనకు అవ్వచ్చు. వైరల్ అంటే ఇన్ఫ్లుయెన్జా, పారా ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ వల్ల కానీ, లేదా కామన్ బ్యాక్టీరియల్ కండిషన్స్ మనకి కామన్ బ్యాక్టీరియల్ ఆర్గానిజం అయినా సైనస్కి కాజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఎట్లా జరుగుతుంది ఈ సైనస్ అనేది అబ్స్ట్రక్షన్ అంటే ఫస్ట్ నార్మల్గా మనకి ఈ సైనస్ అనేది ఇంత క్యావిటీ ఉంటుంది. ఎవ్రీథింగ్ మనకి ఏదైనా ఒక క్యావిటీ అంటే ఇట్ విల్ బి ఏ లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్ ఏంటిది, ఒక సీలియేటెడ్ ఎపిథీలియం స్ట్రక్చర్ ఉంటుంది. మనకి ఎప్పుడు ఈ లైనింగ్ స్ట్రక్చర్ డిఫార్మిటీ కానీ లేదా సంథింగ్ డ్యామేజ్ జరుగుతుందో దీనికి అక్కడ నుంచి మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు మనకి రిపీటెడ్గా అక్యూట్గా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయో మనకి ఈ సీలియేటెడ్ ఎపిథీలియం అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. ఇది డ్యామేజ్ అవడం వల్ల మనకి డ్రైనేజ్ అనేది అవ్వదు, అక్కడికక్కడ మనకి ఇన్ఫెక్షన్ బ్లాక్ అయిపోతుంది. సో మనకి సీలియా అని చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి మనకి ఇటు బెండ్ అయ్యి మూమెంట్స్ వల్ల మనకి క్లియర్ చేసేస్తాయి. సో ఈ ఎపిథీలియం డ్యామేజ్ అవ్వడం వల్ల సీలియా స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయ్యి మనకి ఇన్ఫెక్షన్ అక్కడికక్కడే బ్లాక్ అయిపోతుంది. సో ఇక్కడ బ్లాక్ అయితే మనకి సైనస్ ఆస్టియం దగ్గర అక్కడ డ్రైనేజ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. సో ఇక్కడ బ్లాక్ అయిపోయి దీన్ని మనకి ఇంకా ఏ సైనస్కి కూడా సిస్టమ్ అంతా డ్రైన్ అవ్వదు. దెన్ ద సైనసైటిస్ డెవలప్స్. సో ఈ సైనసైటిస్ అనేది మనకి ఎట్లాగా ప్రభావం చూపిస్తుంది అంటే మెనీ సిమ్టమ్స్. ఫస్ట్ పేషెంట్ ఎలా రావచ్చు, నేజల్ అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి, గాలి ఆడకపోవటం, ముక్కు దిబ్బడ పట్టేయడం, నైట్ పడుకోకపోవటం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత ముక్కు నుంచి నీర్లా కారటము, హెడేక్ రావడం, ఆ తర్వాత ఇంకా మనకి స్మెల్స్, కొంతమందికి ఈ సీలియా కూడా డిస్టర్బ్ అవటం వల్ల నర్వ్స్ లేదా ఇరిటేట్ అవటం వల్ల స్మెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. వాళ్ళకి ఏ స్మెల్స్ పీల్చినా తెలియదు, ఆ కండిషన్ని హైపోస్మియా ఆర్ ఎనోస్మియా అని చెప్పి చెప్తామన్నమాట. ఇంకా మనకి తర్వాత దీనివల్ల నోస్కి ఇయర్కి ఒక కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది, అదేంటిది అంటే యూస్టేషన్ ట్యూబ్. సో ఈ ఇన్ఫెక్షన్ కూడా మనకి ఇయర్కి కూడా పాస్ అవుతుంది. సో మనకి నోస్ అనేది ఎఫెక్ట్ అయితే ఓన్లీ నోస్ మాత్రం ఎఫెక్ట్ అవ్వదు, ఆ కాన్సిక్వెన్స్ ఇయర్కి కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో మనకి ఇయర్ కూడా పెయిన్ రావటము, సివియర్గా బ్లాక్ అయిన సెన్సేషన్స్ రావడము, ఇవన్నీ కూడా పోగా మనకి దాన్ని మనం యూస్టేషన్ ట్యూబ్ అబ్స్ట్రక్షన్ అని కూడా అంటాము ఆ కండిషన్ని. సో ఇయర్ కూడా మనకి బ్లాక్ అయిపోతుంది అనమాట. అండ్ ఆల్సో స్లోగా మనకి అదర్ కండిషన్స్ ఇన్ కేస్ స్నోరింగ్ అంటే మెయిన్ మనకి ఇప్పుడు ఫస్ట్ మనకి నోస్లో దిస్ ఈజ్ నోస్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, అండ్ ఇన్ బిట్వీన్ సెప్టమ్ అంటే ముక్కు దూలం అంటాము. సో ఇలా ముక్కు దూలము ఇది మనకి స్ట్రైట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి సైనస్లో ఉన్న వాళ్ళకి చాలామందికి కూడా ఇప్పుడు బోన్ డిఫార్మిటీ, ఈ సెప్టమ్ అనేది ఒక పక్కకి వంగు ఉంటుంది. ఎప్పుడు ఒక పక్కకి వంగు ఉంటుందో ఆ గాలి తీసుకునే ద్వారం మనకి తగ్గిపోతుంది. అలానే లోపల టర్బినేట్స్ అని ఉంటాయి మనకి, చిన్న కాయలు, ఆ టర్బినేట్స్ కూడా కాయలు కూడా పెద్దవైపోతాయి. అప్పుడు మనకి ఈ ముక్కు దూలము ఒక పక్కకి వంగి కాయలు కూడా పెద్దగా అవ్వడం వల్ల మనకి బ్రీతింగ్ స్పేస్ అంటే గాలి తీసుకునే ద్వారం అంతా తగ్గిపోతుంది. సో సైనస్ ఉన్న ప్రాబ్లమ్స్ మనకి ఈ డీవియేటెడ్ సెప్టమ్ అనేది మేజర్ కాజ్, అంటే డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అనేది మేజర్ కాజ్ ఫర్ సైనసైటిస్.
దాని కాన్సిక్వెన్స్ మనకి టర్బినెట్ హైపర్ట్రోఫీ అంటాం. అంటే లోపల ఉన్న కాయలు పెద్దగా అవ్వటం అనేది టర్బినెట్ హైపర్ట్రోఫీ అంటాం. సో ఇవన్నీ డెవలప్ అవుతాయి. అండ్ ఆల్సో మనకి ముక్కు వెనకాల ఒక కాయలు ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ఎడినాయిడ్స్ అంటాం అనమాట. అవి కూడా డెవలప్ అవుతాయి కొన్ని కండిషన్స్లో. ఏది ఈ సైనసైటిస్కి కాన్సిక్వెన్స్గా. ఎప్పుడైతే మనకి ఎడినాయిడ్స్ అనేవి డెవలప్ అవుతాయో అప్పుడు పేషెంట్కి మేజర్గా స్నోరింగ్ అంటే గురక పెట్టడం అనేది పెరిగిపోతుంది. ఈ సిమ్టమ్స్ అన్నిటితో పాటు గురక అనేది కూడా తనకి యాడ్ అవుతుంది. దానివల్ల తను నైట్ టైమ్స్ చాలాసార్లు లేస్తారు. ఇంకా ఇంకా మనకి స్లీప్ యాప్నియా కండిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఏంటి అంటే యాప్నియా అంటే మనకి నిద్రలో ఒక 10 seconds పాటు గాలి తీసుకోవడం ఆగిపోతుంది. సో అట్లాగా పేషెంట్ సడన్గా నిద్ర లేచేస్తారు. ఆ కండిషన్ని మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము. సో ఇది కూడా డెవలప్ అవుతుంది అనమాట. ఒక్క సైనస్ అనేది మనకి చాలా చాలా కండిషన్స్ తోటి లీడ్ అవుతుంది. దానికోసం మనకి ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పేషెంట్ మన దగ్గర కంప్లైంట్స్ తోటి వస్తే మనం ఎట్లా ట్రీట్ చేయాలి అంటే ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ అని 2 options ఉంటాయి అన్నమాట. దానికి ముందు ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ అకార్డింగ్ టు ద సిమ్టమ్స్ని బట్టి మెడికల్ మేనేజ్మెంట్ అంటే ముందు మందులు టాబ్లెట్స్ తోటి ఏమైనా క్యూర్ అవుతుందా, ఫస్ట్ యాంటీబయోటిక్స్, పెయిన్ ఉందా, సిమ్టమ్స్కి తగ్గ సిమ్టమ్స్ తోటి మనం మేనేజ్మెంట్ ఇస్తాము. అలానే ఇప్పుడు సైన్సెస్ కొన్నిసార్లు డ్రైన్ అవ్వాలి అంటే స్టీమ్ ఇన్హలేషన్ అంటే ఆవిరి పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చేయాలి. సో దీని తర్వాత ఇంకా పేషెంట్కి రిలీఫ్ అవ్వలేదు అంటే ఈ కండిషన్ అంతా అక్యూట్ సైనసైటిస్ కేసులో మనం స్టార్ట్ చేస్తాం. అక్యూట్ ఇంకా చాలా కాలం పాటు వెళ్తూ ఉందంటే ఇట్ గోస్ టు క్రానిక్, ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 months కానీ ఇంకా ఎక్కువ కాలం ఉంది అంటే క్రానిక్ సైనసైటిస్. అప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. ఆ సర్జరీలో మనం ఏ సర్జరీ చేయాలి, పేషెంట్కి ఎలాంటి రిలీఫ్ ఇవ్వాలి అనేది మాత్రం మనం స్కాన్ తోటే కన్ఫర్మ్ చేసుకుంటాం. సిటీ స్కాన్ అనేది ఖచ్చితంగా మనం తీయించాలి ఒక సైనస్ పేషెంట్కి. సో స్కాన్లోనే మనకి ఇంకా ఏమేంటి పాథాలజీ ఉంది, ఏం ఇబ్బంది ఉంది పేషెంట్కి అని మనం స్కాన్లో డిసైడ్ అయ్యి అప్పుడు సర్జరీ దాకా పేషెంట్కి తీసుకెళ్ళాలి. సో సైనస్ పేషెంట్స్కి మనం మ్యాక్సిమం ఎలాంటివి చేయాలి అంటే కరెక్షన్స్ ఫస్ట్ ముక్కు దూలం కరెక్ట్ చేయాలి ఫస్ట్. అదేంటి ఇన్ కేస్ తనకి డిఫార్మిటీ ఉంటే అప్పుడు సెప్టోప్లాస్టీ అంటాం దాన్ని. అండ్ ఆల్సో కాయలు కూడా పెరిగి ఉంటే టర్పినోప్లాస్టీ అంటాము. అండ్ ఆల్సో ఈ లోపల ఉన్న సైనస్ అన్నిటినీ చేసే ఆపరేషన్ పేరు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, దాన్ని ఫెస్ అంటాం. దిస్ ఈస్ ద లేటెస్ట్ సర్జరీ అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఎండోస్కోపిక్గానే చేస్తాము. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి తర్వాత బ్లీడింగ్ లాస్ కానీ ఎక్కువ కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. సో మనం ఒక సైనస్కి ఉన్న పేషెంట్కి ఇలాగా దేనివల్ల వచ్చింది, ఆ తర్వాత ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్తో పాటు పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అండ్ ఆఫ్టర్ సర్జరీ కూడా కంప్లీట్లీ పేషెంట్ క్యూర్ కంప్లీట్గా ఉంటుందా లేదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అనమాట. ఇప్పుడు ఎలర్జిక్ కండిషన్ అయితే ఆల్మోస్ట్ మనకి 80 to 90% ఉంటుంది. బట్ ఆ 10 to 15% అనేది కొంచెం ఛాన్సెస్ రావచ్చు రాకపోవచ్చు. బికాస్ ఎలర్జిక్ ఈజ్ రిలేటెడ్ టు జెనెటిక్ కండిషన్ కాబట్టి మనం పేషెంట్కి కంప్లీట్ 100% గ్యారంటీ అనేది ఇవ్వలేము. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎలర్జిక్ మీన్స్ ఆల్మోస్ట్ 95% పేషెంట్కి తర్వాత సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది మాత్రం ఉంటుంది. మోస్ట్లీ సైనస్ అంటే ఇది హౌ టు గో స్టెప్ బై స్టెప్ అనేది టుడే మనం బ్రీఫ్గా చెప్పుకున్నాం. థ్యాంక్ యూ.